హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా అలానే చూస్తే కొత్త షో అయితే స్టార్ట్ అవబోతుంది. దాంట్లో ఇంకెవరెవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసిద్దాం. నీతోనే డాన్స్ 2.0గా దీంట్లో చూస్తే ఇక జడ్జెస్ రౌండ్లో చూస్తే మాత్రం అది కూడా సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి ఇక అమర్ తేజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ డాన్స్ అసలు హీల్స్ మీద ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేనైతే అనుకున్నా. కానీ ఇక వాళ్ళకైతే ఫైనల్గా చూస్తే గోల్డెన్ హార్ట్ వచ్చింది, గోల్డెన్ విజిల్ వచ్చింది, అలానే చూస్తే గోల్డెన్ పేపర్ కూడా వాళ్ళకి వచ్చేసింది. అంతేకాకుండా వీళ్ళు ఇక గోల్డెన్ చైర్ కూడా రావటం అయితే జరిగింది. స్కోర్లో కూడా వీళ్ళే టాప్లో అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక అలానే చూస్తే మానస్ అలానే భానుశ్రీ వాళ్ళు కొంచెం ఎనర్జీ తక్కువగా చేసినట్టయితే నాకు కూడా అనిపించింది. కొంచెం ఆ సాంగ్ అనేది కాకుండా ఇంకా వేరే సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని అలానే ఇంకా కొంచెం హైప్లో చేస్తుంటే బాగుండేది. మానస్ బాగానే చేస్తున్నాడు అనిపించింది, కానీ భానుశ్రీ కొంచెం తక్కువ చేసినట్టయితే అనిపించింది అనమాట. ఇక భానుశ్రీ అలానే చూస్తే మానస్ వాళ్ళైతే ఈ వారం అయితే ఇక సాటర్డే ఎపిసోడ్లో డేంజర్ పొజిషన్లోకి అయితే రావడం జరిగింది. సండే ఎపిసోడ్లో అయిపోయిన వెంటనే మన వీడియో అయితే వస్తుంది. అలానే చూస్తే ఇప్పుడు కొత్తగా ఒక షో అయితే రాబోతుంది నీతోనే డ్యాన్స్ అయిపోయిన వెంటనే. దీంట్లో ఎవరెవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను నిఖిల్ వస్తున్నారని, అలానే అమర్ కూడా వస్తున్నారని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మాత్రం శోభా శెట్టి వస్తుంది, అలానే తేజ వస్తున్నారు, ప్రియాంక వస్తుంది, సీరియల్ యాక్టర్ కిరణ్ వస్తున్నారు, అలానే చూస్తే బిగ్ బాస్ సీజన్ 7 గౌతమ్ వస్తున్నాడు, అలానే చూస్తే రీతు చౌదరి వస్తుంది. నీతోనే డాన్స్ షో అయిపోగానే కొత్త షోలో అయితే వీళ్ళైతే ఉండబోతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అసలు ఏం జరగబోతుంది, ఆ షో పేరు ఏంటి అనేది కూడా మళ్ళీ నేను వీడియోలో అయితే చెప్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.